కేటగిరీలు, 243 పదవులు. ఎవరు ఊహించని ఆ 243 మంది ఎవరు? ఒక సామాన్య కార్యకర్త రాత్రికి రాత్రే పార్టీలో అత్యున్నత స్థాయికి వెళ్తే ఎలా ఉంటుంది? రాజకీయాల్లో సీనియర్లని పక్కన పెడతారని అందరూ అనుకుంటున్న వేళ అధినేత తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? 243 పదవులు, 17 కేటగిరీలు, ఎవరు ఊహించని పేర్లు. టీడీపీ ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీల్లో అసలు ఏం జరిగింది? లోకేష్ వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి? చాలా కాలంగా సస్పెన్స్ గా మారిన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల జాబితా ఎట్టకేలకు వచ్చేసింది. పదవుల కోసం ఎదురు చూసిన వారి ఆశలు నెరవేరాయా అంటే ఇక్కడే చంద్రబాబు గారు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. మొత్తం 62 జాతీయ స్థాయి పదవులు, 77 రాష్ట్రీయ స్థాయి పదవులకు ఏకంగా 243 మందిని ఎంపిక చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే కార్యకర్తలకు పట్టాభిషేకం. అవును, మీరు విన్నది నిజమే. కష్టపడే వాడికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది అంటారు కదా, అదే జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సూచనలతో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన సామాన్య కార్యకర్తలకు ఏకంగా అత్యున్నతమైన పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని గతంలో లోకేష్ చెప్పారు. దీంతో సీనియర్ల పరిస్థితి ఏంటి అని అంతా అనుకున్నారు. కానీ కొత్త ఒక వింత కాదు, పాత ఒక రోత కాదు అన్నట్లుగా చంద్రబాబు తన మార్క్ రాజకీయ చతురతను ప్రదర్శించారు. పెద్దల మాట చెద్దన్నం మూట అనే సామెతను నిజం చేస్తూ అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి ఉద్దండులకు పొలిట్ బ్యూరోలో మళ్లీ పెద్దపీట వేశారు. మొత్తం 26 మందికి పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించగా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా వ్యవహరించనున్నారు. అంటే పాత తరం అనుభవం, కొత్త తరం ఉత్సాహం రెండూ కలిపి పార్టీని ముందుకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈ జాబితా కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. ఒకప్పుడు 2 రాష్ట్రాల్లో చక్రం తిప్పిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ తన జాతీయ ఉనికిని చాటుకుంటుంది. జాతీయ కార్యవర్గంలో 18 మందికి ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. ఇందులో తెలంగాణ నుంచి అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నరసింహులు లాంటి వారికి స్థానం కల్పించారు. అందరికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటో తెలుసా? అండమాన్ నికోబార్ దీవుల్లో టీడీపీ జెండా మోస్తున్న మాధవ నాయుడికి ఏకంగా జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. పార్టీ కోసం ఎక్కడ పనిచేసినా గుర్తింపు ఉంటుందని అధిష్టానం గట్టి మెసేజ్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా నేతలకు సమ ప్రాధాన్యం ఇస్తూ పక్కా సోషల్ ఇంజనీరింగ్ తో ఈ జాబితాను రూపొందించారు. పార్టీ వ్యవహారాల కోసం 10 మంది జోనల్ కోఆర్డినేటర్లను కూడా రంగంలోకి దించారు. సో సీఎం చంద్రబాబు వేసిన ఈ కొత్త కమిటీల వ్యూహం టీడీపీకి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందని మీరు భావిస్తున్నారు? సామాన్య కార్యకర్తలకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడంపై మీ అభిప్రాయం ఏంటి?